ఏటే వండి రాయ్ మన ఇద్దరం చేద్దాం 5 నిమిషాల్లో ఉండేస్తాను నేను బాజీ వద్దు అంత మాట వద్దే నేను బలి అయిపోయాను కమిట్మెంట్ అయ్యాం కాబట్టి నీతోటి నేను వండిస్తాను మధ్యలో నేనే హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? రే ఎలిగించరా పోయా ఎలిగించా పొయ్యి ఎలిగించుకుంటే ఎలా వండుతావు ఇదారా తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి అంటే అది అప్పుడేమో ఇగో పొయ్యి ఎలుగుతుందా పొయ్యి అయిపోయింది ఆపేసాం సారీ కరెక్ట్ మర్చిపోయాను. జాతర అమ్మని అమ్మ చూసావా అలా ఉంటది ఫస్ట్ ఫెయిల్ అయిపోదు మనం కూడా పసుపెట్టు కడిగేసుకోవచ్చు అదే అదే ఎక్కడ అదే దాని మీద కూర్చో దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఆకలో అన్నావు రేపటి నుంచి నువ్వు నన్నే వండమంటావు చూసుకోరా గైస్ ఇప్పుడు దాకైతే మనం మూసేసాం నెక్స్ట్ అంటే ఇలా మగ్గుతూ ఉంటుంది మళ్ళీ అదే అలా రాదా కోత సరికి అట్లా కూడా కోత ఎలా వస్తుంది అలా కూసుకుంటే ఆ కుర్చీలు మడత పెట్టి ఆ గిన్నెలు మడత పెట్టి అందరికీ నమస్తే వెల్కమ్ టు సారా ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఇవాళ కడుపు మంటతో చేస్తున్నాం అన్నమాట బ్లాగ్. ఇందాక ఎప్పుడో అయిపోయింది గైస్ నా స్ట్రీము. కష్టపడి అరుచుకుంటూ స్ట్రీమ్ చేసుకుంటూ గేమింగ్ వీడియో చేసుకుంటూ వస్తే వండలేదు ఇల్లు. ఏమంటారు రాజు గారు ఏంటిది వండలేదే ఏంటిది వండిది వండిది భోజనం తినరా తింటాము మరి తింటానికే వండిదా దాన్ని బతిమాలుతున్నాను అసలు ఏం తెచ్చినా తెలుసా ఏంటి ఏం తెచ్చారేంటి ఊరే నీకు ఇష్టమే నీకు స్మాల్ ఎగ్గులు లడ్డు కావాలా నాయనా బాబా గుడ్లు భలే ఉన్నాయి. ఇగో ఇదేంటిది స్మాల్ ఎగ్గులు గుడ్లు సేరు అబ్బా ఈ కందనకాయలు అబ్బా నాటుకోడి పెట్ట అబ్బో నల్ల పెట్ట గుడ్లు అబ్బో గుడ్లు సేర్లు అబ్బా మరి ఏంటనుకుంటున్నావు ఇవన్నీ తెచ్చాను ఇగో గుడ్లు సేర్లు ఏమైనా మరో లడ్డు కావాలా ఇప్పుడు సరే వండమంటే వండట్లేదురా అంతా బాగుంది. ఇప్పుడు టిఫిన్లే కదరా బాబు నైట్ టైం నైట్ టైం టిఫిన్లే అన్నప్పుడు ఇంత రాత్రప్పుడు పట్టుకొస్తే ఎలారా ఇప్పుడు వండమని అమ్మా అది కాదు మీరు కొట్టుకునేది ఏదో కొట్టుకుని కానీ నాకు ఆకలేస్తుంది ఏదో పెట్టండి అమ్మా టిఫిన్ చేసేది 4 పెట్టల్లో ఈ గుడ్లు ఇవన్నీ తెచ్చాను నేను పంపదీసి మీరు పట్టుకుంటే వెళ్ళదు కదా పట్టుకుని అంటే ఇప్పుడు నైట్ టైం ఎందుకు తెచ్చామనుకుంటా గంప కింద దూరిని పెట్టలో గంప కింద దూరిన తర్వాత నైట్ టైం అయితే మొత్తం అన్ని కొట్టిన వాటిల్లో అన్నిట్లోని గుడ్లు సేర్లు అన్ని 4-5 కోళ్ళు నుంచి తీసి ఇస్తారని ఇప్పుడు తెచ్చారు ఈయన. అబ్బా ఆ కొట్టుడు మాత్రం అంతా సాయంకాలం అమ్ముతాడు రా 7ంటికి అమ్మిన తర్వాత ఉన్నాను రాజు గారు ఒక్కో గుడ్లు తీరిస్తానని మీకు అంటాడు. కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా ఆయన అవన్నీ పీకి తెంపి ఇచ్చాడు. మరి అది మన ఫ్యానాడు అంతా బానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ వండటానికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? ఏటే వండి రాయ్ మన ఇద్దరం చేద్దాం 5 నిమిషాల్లో ఉండేస్తాను నేను బాజీ వద్దు అంత మాట వద్దు. లాస్ట్ టైం నేను బలి అయిపోయాను. మీకు గుర్తుందో లేదో అంత మాట అన్నాను గైస్ నేను ఆ వీడియోలోని అని. ఇప్పుడు నేను వండాను అప్పుడు పెంట అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ కామెంట్ పెట్టడం ఏంటో వీళ్ళు నన్ను అందరూ ఫోర్స్ చేసి స్ట్రీమ్ కూడా చేయనివ్వలేదు అన్న. ఈ రోజంతా మనకి మీ కళ అంతా నెరవేరిపోతుంది. సహారా తోటి వంటలో ఆహారా బలైన పేరెంట్స్ దెబ్బ ఆహారా అబ్బా కుకింగ్ స్టార్ట్ కరో అబ్బా. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మీరు వండకండి బజ్జీ. నేను వండుతా ఎందుకు 5 నిమిషాలు అయిపోతే రావే జ్యోతి మనకి మంచి లక్కీ ఛాన్స్ వచ్చింది. మనం ఇప్పుడు సరే అదే మాట మీద ఉండండి బావా. అదే మాట మీద ఉండండి. అదే మాట మీద ఉంటున్నాను నేను. నీకు 2 నాకు 2 వాళ్ళకి అసలు పెట్టదు. మాకేం వద్దు మేము టిఫిన్ చేస్తాం కానీ మీరు మటుకు మీకు వండుకోండి బాబు. చలో ఎవరు రాకండి మీరు ఎవరు రాకండి దూరంగా ఉండండి. మేము చూస్తా ఉంటాం. కథ ఏంటంటే మా మసాలాలు యాలక్కాయలు ఎక్కడ ఉన్నాయో చెప్పి తగలట్టండి. అవి ఎత్తుకుంటే
ఇవన్నీ ఎదుగుంటే 1 గంట అవుతున్నా బాబా తెల్ల మీకు దాని అర్థం కానీ ముందు అవన్నీ చూపించండి మేమే ఊరుకుంటాం ఓకేనా రారా ఇస్తుంది మీ పని మీరు చూసుకోండి. బాజీ ఎరా మనం ఆడోళ్ళ దగ్గర అనవసరంగా కమిట్ అయిపోయినట్టున్నాం. ఇప్పుడు ఎలాగా మన కమిట్మెంట్ అయ్యాం కాబట్టి నీతోటి నేను వండిస్తాను. మధ్యలో నేనేందుకు? ఏరా హైదరాబాద్లో జాబులు చేసేటప్పుడు అక్కడ వండుకుని కూడా కదే రూమ్లో ఇది మరీ బాగుంది. నేను అన్నను సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అక్కడ మార్చేసి కూడా నేను దగ్గర మారకుండా చూస్తాను. నీకు సింపుల్ గా ట్రిక్ చెప్తాను. నీకు సింపుల్ గా మన బ్యాచిలర్ చేసుకునేలాగా ఏంటి సార్ అది? మన బ్యాచిలర్ చేసుకునేలాగా మా మందు పార్టీ ఫ్రెండ్స్ చేసుకునేలాగా నేను చూసాను రా. మా మందు గురువులు ఉన్నారో అలా చెప్తారు నాకు ఎట్లా ఏరా ఉప్పు కారం వేసేసి మసాలా వేసేసి చెప్పేసి దానికి టిక్ పని అయిపోతాయి అంతే కదా. నీకు ఎందుకు రే మనకు బాగుంటే చాలు. ఆడ కూడా మనకి ఎందుకురా అల్లుడు నువ్వు తగ్గొద్దు. రే ఎలగించరా పోయా ఎలగించా పొయ్యి ఎలగించుకుంటే ఎలా ఉంటావు? ఇటారా తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి. లైట్ వెలిగించడం కానీ వెలిగించడం రాదా? అది ఎలా వెలిగిస్తావు? ఇది ఎలా వెలిగించాలా? పెట్రా నువ్వు అది అట్రానా మీరు అటు నుంచి చెప్పండి. ఇటు ఉంటాను నేను. అటు పెట్టి చెప్తాను. సిలిండర్ ఇటే పోంది అటు పెట్టు వెలిగించు. ఏం లేదండి మీ ఫ్యాన్స్ అట్టయిపోతారు. కెమెరా కట్టు నేను వస్తాను. ఏం అగలేదు రానా నువ్వు కనబడతారు. నువ్వు చెప్తాను రా. నువ్వు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఫస్ట్ స్టేజ్ ఇది ఏదో హైలైట్ వస్తాను మీ సినిమా. జాతర అమ్మని అమ్మ చూసావా అలా ఉంటుంది. ఫస్ట్ ఫెయిల్ అయిపోతాం మనం. ఇప్పుడైతే గైస్ అల్లం పేస్ట్ ఇక చూడండి. ఈ పేస్ట్ ఇవన్నిటికి ఇలా జల్లేసి కలిపేసి అదే జల్లేసి కలిపేసి ఊపేసి ఆపితే జల్లేస్తాం అంటే ఇలాగ ఏదో కోడికి నూకలు వేసి ఎత్తనట్టు కాదు. మరి ఏంటి మీ ఆవిడకి బిస్కట్లు ఎత్తనట్టు కాదు. అర్థమైందా? ఏంటి మధ్యలో నేనేం చేశాను? ఇదేటమ్మా నేను మా ఆవిడకి బిస్కెట్ వేస్తాను. నువ్వు నీ బిస్కెట్ వేస్తావు. సరే దివ్యాంశేమో స్కూల్లో బిస్కెట్లు వేస్తాడు. ఓ సంతేనా? అరే బాబా లేట్ అయిపోతుంది ఆకలి వేస్తున్నా. ఇగో ఇవన్నీ ఇలాగా కలిపేసి దీన్నేమో నూనె వేసేసి ఇందులో వేసేసి పక్కించేసి ఒక గ్లాస్ వాటర్ రెడీగా పెట్టాను. నీళ్ళు పోసాడు. నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాలు మగ్గేసిన తర్వాత చెప్తాను. అప్పుడు నీకు ఇసరకో మామూలు తెల్లరా బాబు ఎయిరా దాని మీద నీకు కలుతాను కలుతానే ఎయిరా బాబా నేను కలుతాను. నీకు ఎందుకో మొత్తం వేసానా? అయ్యేసాయి. మూగుల్లో నూనె లేదురా బాబు. మర్చిపోయారా బాబు నువ్వు నూనె నూనె అక్కడ పెట్టారు. ఒరే పొలమని పోసేకండి. జస్ట్ 1 స్పూన్ వేయండి. మాకు తెలుసు 1 స్పూన్ అని చెప్పాక నువ్వు వీడియోలో చెప్తాను కా పోయిరా పోయి 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 పోయిరా. చాలరా బాబు ఎక్కువ. సరిపోదు సరిపోదు ఓకే రైట్. బాబు అదే కింద సరే సరే కలిపే తాగరా నేను కలిపేస్తాను. వేసాడమే ఇంకా అదే కరెక్ట్గా సౌండ్ చూడు ఎలా వస్తుందా. చూసావా చేతితో తిప్పుతున్నా నేను. గరిట అక్కర్లేదు ఇలా గరిట కావాలా పుట్టినారా. నేను తెలివైన మొక్కతో కలిపి మొక్క మొక్క కలుపుతున్నాం. ఇది కలిపి మరి ఎక్కడో ఉండాల్సింది. ఇదే చేసిన తర్వాత కొద్దిగా సాల్టింగ్ అదే తెల్లగా ఉన్న సాల్ట్ ఎర్రగా ఉన్నది కారం. రేయ్ లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? ఓ స్పూన్ సాల్ట్ అర్థమైందా? అంటే తర్వాత మళ్ళీ వేయాలి రోయ్. తర్వాత వేద్దాం లేరా ఉండా. ఓ స్పూన్ సాల్ట్ వేసావా? సాల్ట్ అయిన తర్వాత కారం కారం అప్పుడే కాదండి బాబా. చిటికెడు కారం చిటికెడు పసుపు అండి బాబు. చిటికెడు పసుపు సారీ కరెక్ట్ మర్చిపోయాను. అని చెప్తుంది కదా. రే పసుపు కూర అయిపోతుందో ఇదిగో నువ్వు చిటికెడయ్యి నేను చిటికేస్తాను. ఇదిగో అవును చిటికెడు అంటే చిటికేసి నువ్వు వేస్తేనా నేను చిటికా పసుపు చిటికెడు పసుపు మీరు కూడా చిటికెడు పసుపు అంటే చిటికేసి పసుపు వేయండి. చాలరా పసుపు చేతితో తిప్పేస్తాను. అంకుల్ కాలిందా? నథింగ్ ఏమవ్వలేదు. ఉండరా బాబు నువ్వు స్పూన్తో చాలా సేపు కలుపుతుంది ఆగు.
నన్ను చంపేకి నువ్వు అది వీళ్ళ స్పూన్ తో కలిపేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎరకలు ఇంటివి ఉన్నాయి ఇంటేనండి. ఇప్పుడు ఏంటి? మరి మీకు వచ్చా? మీరేం చెప్పకండి, మీరేం చెప్పకండి. వాటర్ వేయండి వాటర్ మర్చిపోయారు వాటర్ అని చెప్పాను నువ్వు ఎక్కడికి నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి ఇదేంటిది? మీరు వండుతారని నన్ను అంటున్నారేంటి? guys, ఏంటిది? పళ్ళ మసాలా అంటుకున్న చేతి కూడా పసుపు కూడా కడిగేసుకోవచ్చు ఎలా చేస్తున్నారు అంతే అంతే ఎక్కడ కడిగేసుకుంటున్నారు అందరూ. కడిగేసుకోవచ్చు ఏం చేయలే, కుక్కర్ మూతెట్టేదా? దాని కాదు బిర్యానీ. కాదే దాని కూర్చో దీంతో పళ్ళపోతున్నాను భయ్య నేను సాయం చేయను ఇంకా. కాబట్టి డైలాగులు వేస్తుంటే ఎలాగా? నేను కూర్చుంటాను రా ఎందుకంటే 3 రోజులు కూర్చుందాం కూర్చోండి కావాలంటే తిని మీరే. తిని కింద కాయలుగా వచ్చినాయి మరిగే నీళ్ళల్లో ముడ్డి పెట్టాలా నాస్టీ షిట్. గైస్ ఇప్పుడు దాకైతే మనం మూసేసాం నెక్స్ట్ అంటే ఇలా మగ్గుతూ ఉంటుంది ఓ 5 minutes ఆగి మళ్ళీ అయ్యయ్యో, 3 కోతలు రాలేవండి. అదే కోతలు ఈతలు ఎదలెట్టాం బాబోయ్, అంటే ఏంటో. అలా రాదా కోత మూత సరిగ్గా ఎట్లా కూడా కోత ఎలా వస్తుంది? మీరు అలా కూసుకుంటే ఆ కుర్చీని మడత పెట్టి ఆ గిన్నెలు మడత పెట్టి ఇవాళ అయిపోతుంది ఈ పని ఇవాళ అయిపోతుంది ఆకలో అన్నావు ఇవాళ నేను తిన్నా. రేపటి నుంచి నువ్వు నన్నే వండమంటావు చూసుకోరా ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ ఇక్కడికి bedroom రేయ్, ఈ నువ్వు bedroom నుంచి ఇక్కడికి ఇదిగో, పరిగెట్టుకుంటండి. మా ఆవిడ వద్దే మమ్మీ వద్దే బాధ్యత మీరే వండండి అలా పోతే అది సత్యనారాయణ రాజు కాదు మంచన. ఓకే వేసి తీసేసుకుంటారని చెప్పారు. ఏం పర్లేదు దా. అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఇప్పుడు 3 కోతలు అయిపోయినాయిరా అయిపోయినాయా? తీయేస్తారు అందుకే. ఇప్పుడు దింపేస్తున్నాను చూడు అబ్బా పొగలు వస్తుంది. చూసా అమ్మా అదర కొట్టేశారు. మరి అది ఆ, అరగొడేహం మరి మొత్తం చూడండి అది. మొత్తం అయిపోయింది. జ్యోతి చూసావా అది ఈ స్మాల్ ఎగ్స్ అయితే నేను ఉడికించేసాను ఓహో అంటే మరి ఇందులో అయితే పీకిడ్ అయిపోతాయని జ్యోతి మళ్ళీ ఉండవని ఈ మొత్తం ఉడికించాను కాబట్టి పక్కనట్టు నీకు అలా ఉంచు ఇప్పుడు వేసేయడమేనా? ఉండు ఇప్పుడు ఏ చేయడం కాదు ఆ, అసలు కథ ఉందా మొంద ఇంకా ఉందా కథ? అవ్వలేది? ఇదిగో ఇప్పుడు ఈ దాకా పక్కన పెట్టుకుంటాం ఆ, ఓకే అందులో నీరు తీసేస్తాం ఓకే. అప్పుడేమో ఇదిగో పోయి వెలుగుతుందా పొయ్యి అయిపోయింది ఆపేసాం. వెలిగించు మరి ఎదుటిది తాగటండి. దాకట్టు వెలిగించు ముందు నూనె వేసి ఉల్లిపాయలు వేసుకున్నా కొయ్యమన్నాను కదా ఎప్పుడు చెప్పారు? ఎందాక చెప్పాను ఇది ఎప్పుడు చెప్పానంటే కొయ్యమంటే కోచానన్నావు కదా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఉల్లిపాయ వేసుకున్నా కొయ్యి మళ్ళీ మొదలు వచ్చి పెట్టరా అబ్బా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కోసవా ఎంతసేపు కొత్త రారా బాబా అయిపోయిందండి బాబు. ఆ, కొంచెం రా మరి. ఈ ముక్క సైజ్ ఓకేనా? ఇలాగా సరిపోతుంది రా సరిపోతా? ముందు పచ్చిమిరకాయలు అయ్యి పచ్చిమిరకాయలు అంటే ఇయ్యే కదా? అరే పచ్చిమిరకాయలు అయ్యారా అయ్యే కదా? డౌట్ మళ్ళీ. ఎయ్ వేసారా? ఎసాయి ఆ, ఓకే వేసాను. గరిటె ఏది? ఎల్లుడిపాయలు అయ్యి వేసేనా? ఎసాయి అయ్యా. పెట్టు ఇక్కడ పెట్టు లోపల. అయ్య బాబు రెచ్చుకోక్కు నన్ను ఇవాళ రెచ్చుకోక్కు కూర బాగుంటే నేను ఉన్నట్టు కూర బాగుపోతే నువ్వు ఉన్నట్టు ఆ. కొత్తిమీర ఎప్పుడు అసలు కూడా తెల్ల పిల్ల కొడుకు పిల్ల బచ్చా చిట్టి కొట్టు చిట్టు కొట్రా ఒకటే. చిటికే. చిటికెడు సాల్ట్ కంటి చూపుతో చెప్పేస్తా సాల్ట్ ఎక్కువ తక్కువ అన్నది మొసలుడే గాని మహానుభావుడు. అది అలా కలపక్కర్లేదు మావయ్య. అది మగ్గిపోద్ది. అయ్యే వరకు కలుపుతా ఉంటే చెయ్యి వీడియోలో నీకు కలిపినట్టు చూపిస్తే ఎంత కష్టపడుతున్నారా అని చెప్పి అంటారు మరి మరి అది సర్లే ఓకే అయ్యి బాబోయ్ ఎంత స్కెచ్ రా బాబు. కరెక్టే అది ముందే ఇయ్యాలి వీడియోలో ఎట్టకూడదు ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. అప్పుడే కాదు ఇదే. అయితే నువ్వేం చేస్తున్నావంటే హాయ్. నేను కాకపోతే ఎవరు చేస్తారు మా మావయ్యకి పాపం. నేర్పాను నేను మీరు తెలుసా బాగానే తప్పించుకుంటారు. దీపు ఒకసారి మామయ్య అన్నమ్మా. శివుడు తీసివ్వండిరా శివుడు కారిపోయింది అది మరి. దేవుడు తీసేవారంటే అది సాల్ట్ తక్కువ అయితే శివుడే వేస్తానులే ఇప్పుడు అయిపోయింది కదా అది అయిపోయింది. చూసి నేర్చుకో
నేర్చుకునేది ఇవన్నీ వేసేట్టుగా ఇందులో ఈ స్మాల్ ఎక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడే ఇదిగో గుడ్లు ఓకే గుడ్లు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదిగో కారం తగినంత కారం అంటే మనకి ఎంత తగులుతుందో తెలుసు కదా నీకు తగులుతుంది మరి అదే పులోమని వేసేస్తాం అంతే కారం సాల్ట్ లైట్గా కోళ్ళ మసాలా మసాలా ఇందులో పెద్ద స్పూన్ ఇది బా పడితే నా రెక్కలో పడితే నువ్వేం అల్లిపోకే అబ్బా అది ఇది వేసేసి అయిపోయింది ఇంకా తిప్పేస్తా ఇంకా అంతే తిప్పేసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా రాజుగారు మరి ఏడేమన్నా అబ్బబ్బబ్బా కూర అదరగొట్టేశారండి అయిపోయిందా అదిరిపోయింది తర్వాత చెప్తానే ఇప్పుడు ఇక కొత్తిమీర అబ్బా కొత్తిమీర వేసి గనిసి తిప్పెత్తే ఉంటది నాటుకోడి పెట్ట నిన్ను తట్టలో పెట్టింది తీసాం గట్ట అబ్బా ఇదిగో వచ్చేసింది మీకు ఇంకా వయసు అవలా ఇదిగో అబ్బాయి నువ్వు జ్యోతి రెడీ ఉన్నారా రెడీగా ఉన్నాం అమ్మా జ్యోతమ్మా కూర్చున్నావా అమ్మ ఇదేంటి అసలు రవలా బొడ్డు ఇప్పుడు అదే మాంగారు సర్వ్ చేస్తున్నారా వద్దు అయ్యి బాబాయ్ నాకు వేసేయండి ముందు కూర వేసేయండి బాబా నాకు అబ్బాబాబాబా పోతుంది ఇదిగో ఫస్ట్ ఇంకో గ్రేవ్ వేసాను నువ్వు టేస్ట్ చెప్పు మా కోళ్ళ పిల్ల గుడ్లు వేస్తాను ఇది క్యారెట్ వేసుకో క్యాబేజ్ వేసుకో గులిగులి పిల్ల ఇదేంది తినకూడదు నేను. అమ్మ, నా తల్లే. మరి నా గుడ్డ ఓహో బాబోయ్, ఈడో ఈడు. నన్ను పట్టించుకుని మానేశారు గైస్ అది నీకు ఇదిగో 20 గుడ్లు ఇయ్యి, చిన్న చిన్న గుడ్లు ఎలా ఉంది చెప్పు సాల్ట్ అది కూడా బాబా ఉందండి సూపర్ ఉందా నిజంగా ఈ గుడ్లు బాగున్నాయి అది ఉందా అమ్మా నిజంగా చెప్తున్నావా ఇప్పుడు మరి నేను చూస్తున్నా. పాట వేసుకో మరి నాకు మానలేదు, అదో అది వాడుతుంది. రేపటి నుంచి నేనే వండాలయ్యా మాకు వద్దు బాబు నువ్వే వండుకోండి వాళ్ళే వండుతారు ఆడవాళ్ళు కానీ గైస్ ఎంత కష్టమో తెలుసా ఇది అంత కష్టం మరి ఇప్పుడు అర్థమైందా మీకు మరి అర్థమైంది కాబట్టే కదా నోరు మూసుకొని ఇంకా వెనక ముందు మూసుకొని కూర్చుంటాం ఇంకా అది అది ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు మా కష్టం ఏంటో నీకు అర్థమైందా రాజుగారు ఓ మాట ఒకటి చెప్తాను చెప్పు మమ్మీ కన్నా ఈయనే బాగుండారు గైస్ నెక్స్ట్ ఏ కూర వండమంటారు కింద కామెంట్ అని చేయించండి వండి అదే ఛాలెంజ్ లాగా కాదు చేద్దా ఏం కాదు నాకు అని చూడాలి తిన్నారా లేకలే తినకూడదురా కొంచెం కొంచెం తినాలి మీరు guys ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు మరి సారా ఫ్యామిలీ హౌస్ లో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అబ్బా నేను మధ్యలో చెప్తా అనుకున్నాను మర్చిపోయింది మీరు ఫాలో కొట్టాలి మరి డిస్క్రిప్షన్ లో ఉంది గైస్ ఫాలో కొట్టండి ఫాలో కొట్టేసండి అంతే అబ్బాబాబాబాబాబా అదిరిపోయింది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి గుర్తు పెట్టుకోండి మీకు అలా తోపెళ్ళారు బాయ్ బాయ్ మరి మా ఫ్యామిలీ